హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో ఒక బ్రాహ్మణ మహిళ 5 తలల పాముకు ఎలా జన్మనిచ్చిందో చెప్తా. అలాగే ఆక్టోపస్లు గ్రహాంతరవాసులని చెప్తూ ఉన్నారు. అది నిజమో కాదో చెప్తా. ఇంకా ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి. అవి ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. ఒక బ్రాహ్మణ మహిళ 5 తలల పాముకు జన్మనిచ్చింది అని చెప్తే మీరు నమ్ముతారా? కానీ పురాణాల ప్రకారం ఇది నిజం. నేను చెప్తుంది మన్నార్సాల నాగరాజ దేవాలయం గురించి. భారతదేశంలోని అతిపెద్ద 3000 సంవత్సరాల పురాతన నాగుల దేవాలయం మన్నార్సాల ఆలయం కేరళలోని అలిప్పి జిల్లాలో ఉంది. నాగరాజు ఇక్కడ ప్రధాన దేవత. ఆలయ ప్రాంగణంలో ప్రజలు దాదాపు 3000 పాములు రాతి విగ్రహాలను చూడవచ్చు. అయితే ఈ దేవాలయం వెనుక ఒక కథ ఉంది. ఆ కథ ఏంటి అంటే, వాసుదేవ మరియు శ్రీదేవి అనే దంపతులు సంతానం కోసం ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి సంతానం కలగలేదు. ఈ సమయంలో నాగరాజు నివాసం ఉన్న చుట్టుపక్కల ఉన్న అడవిలో ఆనుకుని మంటలు చెలరేగి అడవి నాశనం అవుతూ ఉంది. అది చూసిన వాసుదేవ మరియు శ్రీదేవి ఆ మంటల్లో ఉన్నటువంటి పాములను తీసుకొచ్చి వాటిని ట్రీట్మెంట్ చేస్తారు. ఇక అత్యంత శ్రద్ధతో మరియు భక్తితో చూసుకొని వాటిని తిరిగి ఆరోగ్యానికి తీసుకొచ్చారు. ఆ దంపతులు చేసిన పనికి సంతోషించిన నాగరాజు వారి ముందు ప్రత్యక్షమై తానే వారి కుమారునిగా అవతారం ఎత్తుతానని చెప్పాడు. అలా శ్రీదేవికి 2 కుమారులు, 5 తలల పాము, ఒక మానవ బిడ్డ జన్మించారు. కొన్ని ఇయర్స్ 2 సోదరులు కలిసే పెరిగారు. ఆ తర్వాత తన అవతార లక్ష్యాలు నెరవేరాయని తెలుసుకున్న నాగరాజు తాను ఇంటిలోనే నివసిస్తానని తల్లికి తెలియజేసి పూజకు కొన్ని ఆచారాలు మరియు నియమాలు సూచించి ఇంటి సెల్లార్లోకి వెళ్లి అదృశ్యమయ్యాడని అక్కడ చెప్పుకుంటూ ఉంటారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహం భారతదేశంలో లేదు, మరియు నేపాల్లో కూడా లేదు. మరి ఎక్కడ ఉందో మీకు తెలిస్తే కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ప్రపంచంలోని అతిపెద్ద వినాయక విగ్రహం థాయిలాండ్లోని చాంచోంగ్ సావాలో ఉంది. ఈ విగ్రహం 2012లో నిర్మించబడింది. ఈ కాంస్య గణేష్ విగ్రహం నిర్మాణం 2008లో ప్రారంభించబడింది మరియు 2012లోనూ పూర్తయింది. ఈ విగ్రహం 39 మీటర్లు ఉంటుంది. ఇది దాదాపు 14 అంతస్తుల భవనం వలె ఉంటుంది. ఈ వినాయక విగ్రహానికి 4 చేతులు ఉన్నాయి. ఎగువ ఎడమ చేతిలో చెరుకు పట్టుకుని, ఎగువ కుడి చేతిలో జాక్ ఫ్రూట్, దిగువ ఎడమ చేతిలో మామిడి పండు పట్టుకుని, దిగువ కుడి చేతిలో అరటిపండు పట్టుకుని ఉంటారు. ఈ విగ్రహాన్ని 40,000 చదరపు మీటర్ల స్థలంలో నిర్మించబడింది. ఈ వీడియో గనక మీకు నచ్చితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆక్టోపస్లు గ్రహాంతరవాసులని కొంతమంది చెప్తూ ఉన్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆక్టోపస్లు వాస్తవానికి అంతరిక్షం నుండి వచ్చిన గ్రహాంతరవాసులని కొంతమంది సైంటిస్టులు చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం 540 మిలియన్ సంవత్సరాల క్రితం ఏలియన్ వైరస్ను మోసుకెళ్లే ఒక ఆస్ట్రాయిడ్ భూమిపైకి పడింది. ఆ వైరస్ మ్యూటెంట్ చెంది నేటి ఆక్టోపస్లా మారిందని చెప్తూ ఉన్నారు. ఆక్టోపస్ చూడడానికి భయంకరమైన జంతువులా కనిపిస్తుంది. ఆక్టోపస్కు బ్యాక్ బోన్ లేదు. వాటికి 9 మెదడులు మరియు బాడీ మొత్తం టెంటికల్స్తో నిండిపోయి ఉంటుంది. అదనంగా శరీరం రంగును మార్చడం కోసం ఆక్టోపస్లు చేస్తాయి. మీకు ఇంకో విషయం తెలుసా? ఆక్టోపస్ రక్తం బ్లూ కలర్లోనూ ఉంటుంది. యూట్యూబ్లో మొట్టమొదటి వీడియో ఇదే. యూట్యూబ్ మనం ఎన్నో రకాల వీడియోలు చూస్తూ ఉంటాం. మనలో చాలా మందికి రోజుకి ఒక్కసారైనా యూట్యూబ్ ఓపెన్ చేయందే సమయమే గడవదు. ఇంతకీ యూట్యూబ్లో పోస్ట్ చేసిన ఫస్ట్ వీడియో ఏంటో తెలుసా? తెలిస్తే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో ఫస్ట్ పోస్ట్ చేసిన వీడియో పేరు మీ ఎట్ ది జూ. 2005 ఏప్రిల్ 24న జావిద్ కరీం ఈ వీడియోను అప్లోడ్ చేశారు. అతడు యూట్యూబ్ కో ఫౌండర్. ఇక యూట్యూబ్లో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసింది ఇతడే. ఈ వీడియోకు 287 మిలియన్ వ్యూస్ వచ్చాయి. భవిష్యత్తులో అంతరిక్షంలో ఓ స్పేస్ స్టేషన్ నిర్మించేందుకు ఇస్రో సిద్ధమవుతుంది. ఇక రీసెంట్గా చంద్రయాన్ విజయం అందించిన ఉత్సాహంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ దూసుకెళ్తుంది. ఇక ఇస్రో అంతరిక్షంలో ఓ స్పేస్ స్టేషన్ను నిర్మించేందుకు సిద్ధమవుతుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తాచాగా ఓ మీడియా సమావేశంలోనే వెల్లడించారు. ఇక భవిష్యత్తులో వివిధ రకాల మిషన్లు చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఇక స్పేస్ స్టేషన్ భారత ఆర్థిక వ్యవస్థకు ఏ విధమైన లాభం చేకూరుస్తుందో పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఇస్రో గగన్యాన్ పైన దృష్టి సారించింది. ఇక ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.